పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె కృష్ణమూర్తి గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మాచులు శ్రీ మాణిక్యాలరావు గారు, జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారు, ఎండోమెంట్ కమిషనర్ శ్రీమతి అనురాధ గారు, మాణిక్యాలరావు గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అలాగే జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారికి, మేడం అనురాధ గారికి, ఈనాటి మాకు ప్రోత్సాహం అందించినటువంటి వదాన్యులకి, అలాగే ఈనాటి సనాతన ధర్మ పురస్కారాలని అందుకోబోతున్నటువంటి స్వస్తిక్ టీవీ చెన్నై, భక్తి టీవీ, ఈటీవీ, ఓం టీవీ, అలాగే సహస్రావధాని మేడసాని మోహన్ గారు, అలాగే అన్నమాచార్య సంకీర్తన వాహినిని నిత్యము ప్రజల్లో ప్రవహింపజేస్తున్నటువంటి శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు, అలాగే మారిషస్ దేశంలో ఉండి తెలుగు భాషా వికాసానికి, సంస్కృతికి, దేవాలయ పరిరక్షణ, గో సంరక్షణకి కృషి చేస్తున్నటువంటి సంజీవ్ అప్పుడు గారికి ఇక్కడ మనం ఈ వేదిక మీద సనాతన ధర్మ పురస్కారాలతో గౌరవించుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి నేను స్వాగతం తెలియజేస్తూ, చిన్నజీయర స్వామి వారు ఇక్కడికి రాగానే ఇంకొక 10 నిమిషాల్లో వారు వచ్చేస్తారు. వారు రాగానే మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని మనవి చేసుకుంటూ, ఈ లోపల దేవాలయం సీడీ నుంచి కొన్ని పాటలు మిమ్మల్ని వింటూ దేవాలయం గురించి మాట్లాడుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. దేవాలయో రక్షతి రక్షితః. దేవాలయాన్ని రక్షిస్తే దేవాలయం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి, మన వేదాలు, మన గోమాత, మన గంగామాత, మన భూమాత, ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు తెలియకుండా మనలో పెనవేసుకుపోయినటువంటి ఆత్మానుబంధాలు. ఇవన్నీ కూడా మన దేవాలయాలు, మన నదులు, మన గోమాత, మన అన్నదానాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయేమో అన్నటువంటి బాధతోటి ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశ్రావు గారు మరికొంతమంది ప్రవాసాంధ్రులు 10 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. ఆలయవాణి అనే ఒక వెబ్ రేడియో పెట్టి 24 గంటలు కూడా మన ఆధ్యాత్మిక నిధుల్ని ఒక ప్రసార వాహినిలాగా ప్రపంచానికి అందజేస్తోంది. ఆనాటి పీఠాధిపతులందరూ కూడా కలిసి ఈ హైందవ ధర్మాన్ని కాపాడారు అని చెప్పారు. ఆ హైందవ ధర్మానికి, ఇవాళ మన సనాతన ధర్మానికి నిజంగా ఒక వారధిలాగా, ఒక సారథిలాగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మానవత్వానికి ఒక సోషలిస్ట్ భావాలు కలిపినటువంటి గొప్ప వ్యక్తి, ఒక ఆధ్యాత్మికత, హైందవ ధర్మ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి పెద్దలు పరమ పూజ్య పరివాజక శ్రీ 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 రామానుజ త్రిదండి చిన్నజీయ స్వామి వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారితో పాటుగా శ్రీ 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 దేవనాథ జీయర స్వామి వారు కూడా వచ్చినందుకు మనమందరం కూడా కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలుకుతాం. శ్రీ 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 కె కృష్ణమూర్తి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వారిని వేదిక మీదకి నేను సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారిని నడిచేస్తూ ఉంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నట్టుగా ఒక జ్యోతిర్లింగానికి మనకి అక్కడి నుంచి ఒక అంబాసిడర్గా ఇక్కడ ఉన్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాచులు ఆంధ్రప్రదేశ్ శ్రీ 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 మాణిక్యాలరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. సనాతన ధర్మాన్ని అంతర్లీనంగా
ఒక తపస్సులాగా జీవించేటువంటి మహోన్నతమైన వ్యక్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అనురాధ గారు ఐఏఎస్ గారు ఎండోమెంట్ కమిషనర్ గారిని ఆంధ్రప్రదేశ్ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మా వ్యవస్థాపకులు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ శ్రీ 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 వెలగపూడి ప్రకాష్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రామదాసు, అన్నమయ్య, జగద్గురు ఆదిశంకరాచార్యుల నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించి జగద్గురు ఆదిశంకరాచార్య దర్శకత్వం వహించినటువంటి పెద్దలు భార్గవ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ ఓలేటి పార్వతీశం గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. దూరదర్శన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు. ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ డీజీ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ రఘు గారు ప్లీజ్. సేవ్ టెంపుల్స్ లఘు చలనచిత్రోత్సవం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ లక్ష్మణరేఖ ఎన్ గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. शन्नो मित्रश्रं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 ओम. మా ఫౌండర్ చైర్మన్ ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాష్ రావు గారిని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ గురించి, సేవ్ టెంపుల్స్ గురించి, వారి అమెరికా నుంచి ఈ గడ్డ దాకా వారి ఆత్మయానం గురించి, దేవాలయ పరిరక్షణ ఆత్మయానం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు. This Global Hindu Heritage Foundation, I have to access Telugu anta, I am not sure. We started in 2006. I went to US in 1965, retired and came in 2006. I was devastated to see what has happened, what is happening in India. How much money is being looted from the temples, how many lands have been sold at undervalue, looted, encroached. If you keep reading it, you would never sleep in your life. If you are passionate, if you are passionate about your culture, and if you are interested in preserving your culture, just look at the kind of things that has happened since independence. What the British could not do, what the Muslims could not do. Since independence, we have destroyed our culture totally, taking over the temples, looting everything that belongs to Hindus. This Endowment Act is the one, as if it is the government property. They would never consult any religious leaders. If the religious leaders come, you don't even know whether they will really respect you. And they have become business centers rather than religious spiritual centers. And so what is the course of action? All Hindus have to demand that the Endowment Act be repealed. You might say, what guarantee is there that Hindus will manage them? That's their problem, let them handle it. But government should not have any role whatsoever. Imagine, with 80% of the population in India, 80% Hindus in India. So we allow government to take the temples and then destroy our culture. No other country in the world, in the globe, tell me one country where they have taken their own temples, or Christian countries taking churches, Muslim countries taking over the mosques. Never happened.
We are the only one. We are determined to destroy ourselves. Unless we wake up and do something to restore the richness of our culture, the glory of our culture, then we will be doomed. Because if we have not learned the lesson for what has happened in the last 10 centuries, we will never do it. It is the time now. We need to learn something. We have to fight for our rights. We don't have freedom. We don't have independence. And we may be, in numbers, we may be majority, but we are the minority people in this country. In the United States Congress, one day before the election, they had a hearing about the religious minorities in India. I was so furious. I wrote a letter. In fact, they should have had hearings on the plight of Hindu majority in India rather than the minorities, because minorities have more rights. They can get everything done. They can fly anywhere. Here, we can't even go to any religious place, and then we have to suffer, and we have all the inconveniences. So with this limited time, I just want to request all of you to get involved, restore our culture, save our temples, take care of your temples, take back what is yours. Thank you. మా ఎండోమెంట్ మినిస్టర్ గారిని, మా కమిషనర్ గారికి మనవి చేసుకుంటున్నానమ్మా. అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది, పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి, ఆకలినే మరిపించిన కాలపు గుడి ఏది, ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకులేని బతుకు ఏమి, పురాణాలు వినిపించిన తోరణాల గుడి ఏది, మంచి చెడులు తెలిపిన ఆ గురువు లాంటి గుడి ఏది, గుడి అన్నది కూలిపోతే విలువలకు ఉనికేది, గుడి అన్నది లేకపోతే మన జాతి గరిమ ఇంకేది, మన జాతి గరిమ ఇంకేది. గుడి లేకపోతే జాతి గరిమ లేదు. 2 రోజులు చెప్పాను. ఓ పెద్ద మనిషి అన్నాడు, ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ బట్ ఐ విజిట్ ఇండియా యాజ్ ఎ పిలిగ్రిమ్ అన్నాడు. ప్రతి దేశానికి నేను యాత్రికుల్లా వెడతాను, కానీ భారతదేశానికి మటుకు తీర్థయాత్రకు వెళ్ళినట్టు వెళ్తాను అన్నాడు. అటువంటి గొప్ప భారతదేశంలో దేవాలయం శిథిలమైపోయి దారుణంగా ఉంటే మనం అందరం స్పందించాలి. ఇది ప్రభుత్వం బాధ్యతతో పాటుగా మనమందరం కూడా స్పందించాలి. ఒకనాడు దేవాలయాలు పీఠాధిపతుల చేతుల్లో ఉన్నప్పుడు, వారు ధర్మరక్షకులుగా ఉన్నప్పుడు దేవాలయం ఆ గ్లోరీ వేరు. కాలానుగుణంగా అవి చేతులు మారిన తరువాత కొంతమంది నిర్లక్ష్య ధోరణి వల్ల, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నిర్లక్ష్య ధోరణి వల్ల దేవాలయం ఇవాళ అప్రతిష్ట పాలవుతోంది. ఇవాళ ఒక మాణిక్యాలరావు గారు కానీ, కే కృష్ణమూర్తి అన్నయ్య కానీ, మా అనురాధ మేడం కానీ, మీరందరూ కూడా దేవాలయమే హృదయంగా భావించేవారు. ఇవాళ మీ చేతుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు
అలాగే రమణాచారి గారు వస్తే వారికి నేను విన్నవించుకుందాం అనుకున్న తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు మనం అందరం కూడా కూర్చొని బాగు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తిక్ టీవీ CEO గారు విజయ్ విశ్వనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇట్స్ అ ఫస్ట్ ఓన్లీ వెబ్ టీవీ ఫ్రమ్ తమిళనాడు. దేవాలయాల గురించి, సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నటువంటి ఈ స్వస్తిక్ టీవీకి సేవ్ టెంపుల్స్ ఫీలింగ్ సో ప్రౌడ్ దట్ వీఆర్ ఆనరింగ్ దమ్ విత్ సనాతన ధర్మ పురస్కార్. భక్తి ఛానల్, భక్తి టీవీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛానల్. అది 24 గంటలు కూడా ఎన్నో ధార్మికమైనటువంటి సనాతన ధర్మ కార్యక్రమాలని మనకు నిరంతరం అందజేస్తూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గొప్ప ఛానల్ భక్తి టీవీ. ఆ కార్యక్రమ ఎడిటర్ గారైనటువంటి శ్రీ రఘు ఏలూరు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వచ్చి ఈ పురస్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దయవుంచి. అసోసియేట్ ఎడిటర్ శ్రీ హరికృష్ణ గారిని ETV2 తీర్థయాత్ర మనందరినీ కూడా ఎంతో అలరిస్తుంది. వారిని ఈ సనాతన ధర్మ పురస్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈటీవీ చేస్తున్నటువంటి సేవలు అపురూపం, అద్భుతం. తెలుగు భాషా వికాసం, తెలుగు సంస్కృతిని, మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తన సహస్రావధానంతో ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి పెద్దలు మెడసాని మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సనాతన ధర్మ పురస్కారాన్ని స్వీకరించమని. వారు నా బాల్యం నుంచి చూస్తున్నాను. వారిలో అదే నిరాడంబరత, అదే విజ్ఞత, ఇప్పటికీ కూడా జ్ఞానం కోసం వారు చేసేటువంటి ప్రయాణం అపురూపం. వారు ఇక్కడికి రావడం, ఈ అవార్డును స్వీకరించడం మేము సంతోషంగా భావిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ కారుల్లో విన్నా, ఏ దేవాలయంలో ఉన్నా ఆ గొంతు బాలకృష్ణ ప్రసాద్ గారు, ఇలా ఎంతోమందితో పాటు శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు అన్నమాచార్య కీర్తన ప్రచారం, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా మనం అందరం కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఏ ధర్మానికైనా కూడా ప్రచారం ఉండాలి. ఆ రోజున భక్త రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య, ఇలా ఎంతోమంది వాగ్గేయకారులు, కబీర్ దాస్, సూరదాస్, తులసీదాస్, మీరాబాయి, ఇలా ఎంతోమంది ఆ రాముడి గొప్పతనాన్ని, ఆ శివుడి గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. అందువల్లే వాళ్ళ ధర్మం నిలబడింది. వీళ్ళందరూ కూడా అటువంటి మహానుభావులు. వారందరికీ కూడా మనం కరతాళ ధ్వనులతోటి మనమందరం కూడా శుభాకాంక్షలు చెప్తూ, మారీచుడు పడిపోయినటువంటి ప్రదేశం, దేవాలయాలు, గో సంరక్షణ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం సంజీవ్ అప్పడు గారిని మారిషస్ నుంచి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సనాతన ధర్మ పురస్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కానీ ఇవాళ ఈ దేవాలయాల కార్యక్రమాన్ని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, గజల్ చారిటబుల్ ట్రస్ట్ మేము మొత్తం మూసినా, కానీ నేను అడగగానే, నేను ఎప్పుడు ఎవరిని కూడా నాకు ఈ కార్యక్రమానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయమని నేను అడగలే. దేవాలయం కోసం కాబట్టి అడిగాను. నేను అడగగానే కనీసం ఒక్క నిమిషం కూడా సంకోచించకుండా ముందుకొచ్చినటువంటి పెద్దలు శ్రీ కళామందిర్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని స్వామివారి దగ్గర నుంచి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చుల దగ్గర నుంచి సైటేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ ఇంటికి మా గోమాతను పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్.
అలాగే gotelugu.com పాలచర్ల శ్రీనివాస్ గారి పక్షాన నీలిమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. gotelugu.com. ఈ లోపున శ్రీ ప్రభాకర్ శర్మ గారు, ఎల్లాప్రగడ ప్రభాకర్ శర్మ గారు, వేదగాయత్రి అగ్రహారం వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారు గోసేవ, ఆ మధ్యన కొన్ని కబేళాలకు గోవులు వెళ్ళిపోతుంటే 20 లక్షల రూపాయలు వెచ్చించి ఆ గోవులు కాపాడినటువంటి మహానుభావుడు. వారిని ఈ కార్యక్రమానికి వారి వదాన్యత చూపించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే సోమా కన్స్ట్రక్షన్స్, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు gotelugu.com నుంచి శ్రీ నీలిమ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈనాటి అవార్డ్స్ సంబంధించినటువంటి ఈ పత్రాన్ని మా జ్యూరీ మెంబర్లు అందరూ కూడా వేదిక మీదకి వచ్చి స్వామివారికి అందజేయవలసిందిగా కోరుతాను. వారి దగ్గర నుంచి నేను తీసుకుంటాను. పెద్దలు ఇప్పుడు శ్రీ దీక్షిత్ డిఎస్ గారిని, అలాగే శ్రీ రామ్ శ్రీకాంత్ సిరాశ్రీ గారిని, శ్రీ మధురా శ్రీధర్ గారిని, డాక్టర్ సంతోష్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. నూట 13 సినిమాల్ని ఒకటికి 10 సార్లు చూసినటువంటి జ్యూరీ మెంబర్లు, విమానాల్లో ప్రయాణం చేస్తూ కూడా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద స్క్రీన్ మీద ప్రివ్యూ థియేటర్లకు వెళ్ళి రహస్యంగా కూర్చుని అర్ధరాత్రులు కూడా మేమందరం కూడా ఈ సినిమాలు చూసి 113 సినిమాల్లో 40 సినిమాల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రదర్శించాలనుకున్నాం. ఇప్పుడు శ్రీ సిరాశ్రీ గారు, శ్రీ రామ్ శ్రీకాంత్ వారు లిరిసిస్ట్, నా దేవాలయంలో పాటలన్నీ రాసినటువంటి వ్యక్తి. నీబడి పిలుస్తోంది అన్న పాటను రాసినటువంటి సిరాశ్రీ గారు. అలాగే పెద్దలు శ్రీ మధురా శ్రీధర్ గారు, వారు మా దేవాలయం కానివ్వండి, వారు మధురా శ్రీధర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆడియో సంపదనంతా కూడా, ఆధ్యాత్మిక సంపదంతా కూడా మా ఆలయవానికి ఇచ్చినటువంటి సహృదయమూర్తి. వారు జ్యూరీ మెంబర్గా ఉండడం, ప్రొడ్యూసర్, డైరెక్టర్, వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు విఎన్ ఆదిత్య గారు వచ్చున్నారా, ప్రముఖ డైరెక్టర్, వారు నిజామాబాద్ నుంచి వస్తున్నారు ఆన్ ద వే. ఇప్పుడు ప్రముఖ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ డాక్టర్ సంతోష్ గారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గోమాతని అలాగే ఈనాటి ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శ్రీ లక్ష్మణరేఖ ఎన్ గోపాలకృష్ణ గారు కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభను ఉద్దేశించి అవార్డ్స్ ఇచ్చే ముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కె కృష్ణమూర్తి గారిని వారి యొక్క ఆత్మీయమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హిందూ సాంప్రదాయాన్ని భారతదేశ వాడవాడల వ్యాపింపజేస్తూ ప్రచారం చేస్తున్నటువంటి భగవత్ స్వరూపులు చిన్నజీర స్వామి గారికి, వారి పక్కనే కూర్చున్న జీర స్వామి గారికి, అదేవిధంగా మా తోటి సహచర మంత్రివర్యులు మాణిక్యాలరావు గారికి, కమిషనర్ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి భక్తాగ్రేసులకు అందరికి కూడా వందనాలు, నమస్కారాలు. హిందూ దేశంలో ఈ భారతావనిలో పుట్టడమే మన అదృష్టం అని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మన దేశం పక్కన ఉన్నటువంటి నేపాల్లో హిందుత్వం కనపడుతుంది,
కానీ ఈ రోజుల్లో ఎక్కడ పోయినా కూడా మన దేవతలనే చూస్తూ ఉన్నాం మనం. న్యూయార్క్లో కానివ్వండి, చికాగోలో కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా ఏ ఫారిన్ కంట్రీలో కూడా గణపతి స్వామిని, శివుణ్ణి, ఈ దేవాలయాలన్నీ కూడా మనం చూసి తరిస్తూ ఉన్నాం ఈరోజు. హిందూ యొక్క సాంప్రదాయాన్ని ఈరోజు కేవలం హైందవత్వాన్ని బ్రతికించగలిగే శక్తి ఇటువంటి వాళ్ళకు, మహాత్ములకు తప్పితే అలాంటి వాళ్ళకు, మనలాంటి వాళ్ళకు వారిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వారి వయస్సు కానీ, లేకపోతే శరీర ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు పటిష్టంగా ఉన్నాయంటే ఆ దేవుని భక్తిలో ఎప్పుడు ఉంటున్నారు కాబట్టి నిజంగా ఆ దేవుడే వీరికి ఆ శక్తిని ఇచ్చాడేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. గోమాత, భరతమాతకు ఎంత ప్రియమైనటువంటి గోమాత, ఆ గోమాతను సంరక్షించేటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం, మన పిల్లలకు చెప్పవలసినటువంటి విషయం. ఈరోజు మన పిల్లలు చిన్న కుక్క పిల్లల్ని పిలిచి, బొచ్చు పిల్లల్ని పిలిచి దాన్ని ఎత్తుకొని ముద్దాడడం కాదు, కానీ గోమాతకు పోయి పాదాలకు నమస్కారం చేసి దానికి బొట్టు పెట్టితే చాలా సంతోషం ఇస్తామని కూడా మీకు చేస్తాను. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం మన పిల్లలకు నేర్పించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. చిన్నజీయర్ స్వామి గారిని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కలిసినందుకు వారికి కూడా పాదాలకు నమస్కారాలు పెడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరౌదివ్వని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. శ్రీ మాణిక్యాలరావు గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి ఆత్మీయ అభిభాషణం చేయవలసిందిగా. పూజ్యులు, ఆయన చూస్తేనే మన హైందవ ధర్మం మనం సాక్షాత్కరించినట్టుగా భావించే శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి పాదపద్మలకు నమస్కరిస్తూ, అలాగే వారి పక్కనే ఆశ్రయులైన జీయర్ స్వామివారికి, మా పెద్దన్నగారు నా సోదర మంత్రివర్యులు శ్రీ కెఈ కృష్ణమూర్తి గారు, అలాగే సోదరి శ్రీమతి అనురాధ గారు, అలాగే నూతి రామ్మోహన్ రావు గారు, వేదికపై ఆశీనులైన పెద్దలకు, ఇటు విచ్చేసిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా తమ్ముడు శ్రీనివాస్కి నేను ఆశీస్సులు ఇస్తూ, మన సంస్కృతిని ఒక నూతన పందా తెలుగులో గజల్స్ని ప్రారంభించడం ద్వారా ప్రపంచానికి తీసుకెళ్ళి మన సనాతన ధర్మంతో పాటుగా మన తెలుగు భాష యొక్క అందాన్ని ప్రపంచానికి తీసుకెళ్ళిన తమ్ముడు శ్రీనివాస్ని అభినందిస్తూ, ఈరోజు అంటే భారతదేశంలో బహుశా దేవాలయాలని రక్షించండి, మిమ్మల్ని రక్షిస్తుంది అనేది అవసరమా లేదా, అలాంటి పరిస్థితి మనకు దాపరించింది అనేది ఒక రకంగా చూస్తూ, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఒక దీంట్లో ఎక్కడెక్కడ దేవాలయాల్లో ఈ మధ్యకాలంలో, గతంలో ముస్లిం దండయాత్రల వల్ల కానీ ఈ సంస్కృతిని నిర్మూలించటం ద్వారా
వారి సంస్కృతిని ఈ దేశంలో ప్రవేశపెట్టాలని అయితే ఏదైతే గత కాలంగా జరిగే ప్రయత్నాలను తట్టుకుని నిలబడిన ఈ జాతిలో మన పరిపాలనలో కూడా ఏదైతే ఈ కొల్లగట్టబడుతూ ధ్వంసం చేయబడుతున్న దేవాలయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన దాంట్లో నేను చూడటం జరిగింది. ఖచ్చితంగా దేవాలయాల్లో తమ్ముడు ముందు పాడుతూ అన్నాడు, అన్నప్రసాదం ఏదైతే దేవాలయాల్లో చక్కగా ఉండి ఈ సంస్కృతి ఉందో, దేవాలయం కేంద్రంగా మన సంస్కృతిలో విద్య, వైద్యం, ధర్మం మూడు కూడా దేవాలయ కేంద్రంగా నడిచేది. రాముడి గురించి అడిగితే రాముడి గురించి, సీత గురించి మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఇంక మిగిలిన విషయాలు ఏం తెలియదు. రాముడి భార్య సీత అని ఒకటి తెలుసు, కానీ రాముడి తండ్రి కానీ, సీత అమ్మ తల్లి తండ్రి కానీ ఇంక మిగిలినవి తెలిసే పరిస్థితి లేదు. ఇవాళ విద్యార్థులు అలాంటి స్థితికి చేరిన కారణంగా అంటే ఇది ఎందుకు తెలియాలా అనేది కూడా ఒకసారి ఆలోచించినప్పుడు, ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకుని మనం జీవిస్తామో ఆ ఆదర్శ భావాన్ని కనుక మన మనసులో ఇమిడించుకున్నప్పుడు, వారి జీవన శైలిలో మనం జీవించే పరిస్థితి ఉన్నప్పుడు, ఇవాళ ఏదైతే ఇక్కడ జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు మనం చూస్తున్నామో ఇవి జరగని ఒక ఉత్తమ సమాజ నిర్మాణం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వీరందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంస్కృతి కోసం మీరు పడే తపన ఏదైతే ఉందో, ఈ ధర్మాన్ని నిలబెట్టాలని మీరు చేసే తపన ఏదైతే ఉందో దాంట్లో మీతో పాటు నేను కూడా ప్రయాణం చేస్తానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారిని వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభావేదికను అలంకరించిన పూజ్యులు, మాన్యులు శ్రీ త్రిదండి చిన్నజీరి స్వామివారి పాదాలకి మనస్సాక్షిగా నమస్కరిస్తూ, వారి పక్కనే ఆశీలైనటువంటి జీఆర్ స్వామి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులైనటువంటి కేఈ కృష్ణమూర్తి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ మంత్రి గారైనటువంటి మాణిక్యాలరావు గారికి, ప్రొఫెసర్ ప్రకాష్ రావు గారికి, శ్రీమతి అనురాధ గారికి, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ శ్రీ రఘు గారికి, ఓలేటి పార్వతీశం గారికి, గోపాలకృష్ణ గారికి, సభాసీనులైనటువంటి మాన్యులు, పూజ్యులు శిరస్సు వంచి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేస్తే ఎంత ప్రతిఫలం దక్కుతుందో అంతే ప్రతిఫలం దక్కేటువంటి మహాపుణ్యమూర్తి అయినటువంటి మేడసాని మోహన్ గారికి, ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. నేను ఇది ఒక మహద్భాగ్యం కింద భావిస్తాను. శ్రీనివాస్ చెప్పేవన్నీ అప్పుడప్పుడు నిజాలు కావని తెలియజెప్పడం కోసమని ఇందాక నా గురించి ఇంట్రడక్షన్లో చాలా చెప్పాడు. అవేవి నిజం కావు, కానీ సభా మర్యాదలు కొన్ని ఉంటాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని పిలిచామని అనకుండా ఉండగలందుకు అవన్నీ యాడ్ చేశాడని, కాబట్టి అంత ఆ ఎలవెన్స్ అనేటువంటిది కొంత ఇవ్వాల్సినటువంటిది ఉంటుంది కాబట్టి ఆ ఎలవెన్స్ ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణాన్ని ఒక దేవాలయం కింద మార్చేశారు. ప్రకాష్ రావు గారికి నాకు కొద్దిపాటి పరిచయం ఉంది. నేను కారులోంచి దిగుతూ నేను చూడంగానే వాడు చెప్పులు లేకుండా ఉన్నారు. ఒక్క చిన్న పిసరు భయం వేసింది. చెప్పులు వేసుకుని ప్రాంగణంలోకి రావాలంటే చెప్పులు విడిచేసి మరీ రావాల్సి వచ్చింది. ఈ ప్రాంగణాన్నే ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్ని దేవాలయంగా మార్చేశారంటే 3 రోజుల నుంచి దీనికి ఎంత ప్రాశస్త్యాన్ని తీసుకొచ్చారో అర్థమైపోతుంది.
భగవంతుణ్ణి మనం ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంటూ ఏం లేదు. ఈ దేవాలయాల పరిరక్షణ అంటూ మనం ఏదో నడుం బిగించాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే, ఈ దేవాలయాల్ని కాపాడవలసినటువంటి అగత్యం ఏర్పడిన కారణం తెలుసుకోవాలి. దానికి కారణం ఏమిటంటే, మనిషి మనస్సు ఎంత క్రూరమైనదంటే కోతి కంటే దారుణమైనటువంటిది. ఆ మనస్సు లేని మనిషి ఆ దేవాలయానికి దాని వెనకాల ఉన్నటువంటి సంపదని దోచాలి అనేటువంటి ఒక ప్రలోభానికి లోనయ్యి ఇంత ఘోరమైనటువంటి పని చేస్తున్నాడు. దేవాలయం అంటే ఓ పెద్ద ప్రాంగణము, అతిపెద్ద గోపురము అక్కడ కర్ణాటకలో ఉంది. ఓ పెద్ద సముద్ర పొడ్డున ఇంజనీరింగ్ మార్వెల్ కింద చూడడానికి చాలా బాగుంటుంది. అది ఒక ఇంజనీరింగ్ ఫీట్ గురించి కాదు కట్టినటువంటివి ఈ దేవాలయాలు. ఆ దేవాలయాలు భారతీయ సంస్కృతిని నిలబెట్టడం కోసమని చేసినటువంటి ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు, ఒక భగవంతుని యొక్క ప్రోద్బలంతో చేసినటువంటివి. మనిషి సంస్కారం ఏ రకంగా అబ్బుతుంది మనిషికి అని తెలియజెప్పేటువంటి ఒక కేంద్రాన్ని సృష్టించడం కోసం ఒక దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఆ దేవాలయంలో చేసేటువంటి పూజా పునస్కారాలని భగవంతుడు మెచ్చుకుని ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అక్కడ తయారు చేశాడు. ఆ వాతావరణానికి ఒక్కసారి అలవాటు పడ్డటువంటి మనిషి యొక్క మనస్సు మీద దాని ప్రభావం చూపుతుంది అనేటువంటి సదుద్దేశంతో కట్టించినటువంటి దేవాలయాలు. రాజులు, మహర్షులు, మహామునులు ఒక సదుద్దేశంతో ఇవన్నీ క్రియేట్ చేసి ఒక్కొక్క ప్రదేశంలో తపస్సు చేసి ఆ తపో సంపదనంతా అక్కడ ధారపోసి ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి, ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి మనిషికి దీని యొక్క విలువ అర్థమవుతుంది. దాన్ని బట్టి మనస్సు యొక్క సంస్కారవంతుడై దాన్ని ఎంతో తన ఎదుగుదలకి సహాయపడుతుంది ఈ క్షేత్రం అనేటువంటి సదుద్దేశంతో నిర్మించినటువంటి క్షేత్రాలు. ప్రపంచానికి యూనివర్సిటీ అంటే ఏమిటో తెలియనటువంటి రోజుల్లో తక్షశిల, నలంద అనేటువంటి విశ్వవిద్యాలయాలని ఏర్పాటు చేసినటువంటి దేశం ఇది. ఈ దేవాలయాలన్నీ చూస్తుంటే ద్వారకా, తిరుమలలో గోశాలను చూసినప్పుడు మనసు ఉప్పొంగిపోయింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, సార్ నా దేవాలయంలో ఉన్నటువంటి ఈ గోవులకి పేరు పెట్టి పిలిస్తే పలుకుతుంది సార్, మీరు ఒకసారి వచ్చి చూడండి అంటే ఆశ్చర్యం వేసింది. 300 చిల్లర గోవులు ఉన్నాయి. గోవు పేరు పెట్టి పిలిస్తే ఆ గోవు పలుకుతోంది. మనం గోవు మీద చూపించేటువంటి వాత్సల్యానికి నిదర్శనం అది. మా గురువుగారు ఒకసారి తిరుపతిలో చెప్పారు, గోవుని ఎంత శ్రద్ధగా కొలిచి భక్తిగా నువ్వు చూసి చూడు, నీ మనసు కొద్దిగా ఆవేశంగా కానీ లేకపోతే కొద్దిగా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడినప్పుడు ఒక్కసారి సాయంకాలం వెళ్ళి గోవుకి ఏదైనా తినిపించేసి వచ్చి కూర్చో, నీ జడ్జిమెంటు నీకు ఎంత క్లియర్గా కనపడుతుందో నీకు సొల్యూషను చూసుకో అని చెప్పారు. నేను వారు చెప్పిన సజెషన్ని ఖచ్చితంగా పాటిస్తాను. నాకు ఎందుకంటే నేను ఉంటున్న ప్రదేశంలో జూబ్లీ హిల్స్లో గుళ్ళో ఆవులు ఉన్నాయి. పెట్టి వచ్చి వాటికి ఏదైనా మేత పెట్టి వచ్చిన తర్వాత నాకు ఎంత క్లిష్టమైన సమస్యకైనా ఒక సమాధానం దొరుకుతూ ఉంటుంది. ఇది ప్రత్యక్షమైన నిదర్శనం నాకు. ఈ గోసేవ చేద్దాం, గోవుల్ని కాపాడుకుందాం. దేశవాళీ గోవుల్ని కాపాడుకుందాం. ప్రతి దేవాలయంలో కనీసం 2 గోవుల్ని ప్రత్యక్షంగా అక్కడ నిదర్శనంగా గుడి దగ్గర కట్టేసి ఏర్పాటు చేయించండి. వచ్చే ప్రతి మనిషి కాస్తంత ఎండుగడ్డో పచ్చిగడ్డో వేయడానికి ప్రయత్నం చేస్తాడు. గోవుకి సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఏర్పడుతుంది మనిషిలో. ఆ గోవుల్ని చూసే మార్గం ఆలోచించండి. మాణిక్యాలరావు గారు ఇక్కడ ఉన్నారు. వారు చెప్పిన ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయడానికి అనురాధ గారు ఇక్కడ ఉన్నారు. ఈ పని చేయించండి. మీరు ఈ దేశానికి చాలా మేలు చేసిన వారు అవుతారు. సోదరి ఎండోమెంట్ కమిషనర్ గారు అనురాధ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పూజ్యులు త్రిదండి చిన్నజీయర్ స్వామి వారికి, వారి పక్కనే ఆశీనులైన జీయర్ స్వామి వారికి నా ప్రణామాలు. ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులకు, పూజ్యులు నూతి రామ్మోహన్ రావు గారికి, ప్రకాశ్రావు గారికి, పార్వతీశం గారికి, సభా ప్రాంగణంలో నాకంటా పెద్దలు, అనుభవజ్ఞులు
కూర్చున్న వారికి మీ అందరికీ నా ప్రణామాలు. ఈరోజు దేవుడి మాన్యాలు ఆక్రమణలో ఉన్నాయి, దేవాలయాల్లో అన్యాయాలు అయిపోతున్నాయి. అన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చేయటం లేదు, వారందరూ మనలో భాగమే. దేవుడి మాన్యం నుంచి నేను ఒకరిని బయటకు పంపాలి అంటే ఈరోజు అది ఒక పెద్ద నాకు ఛాలెంజ్ కింద తయారవుతున్నది. ఎందుకు? అతను హిందూ ధర్మ పరిరక్షణ అతను చేయలేడా? అతనికి భక్తి లేదా? ఒక గ్రామంలో ఒక పూజారికి నేను ఎందుకండి ధూపదీప నైవేద్య స్కీమ్ అని ఒకటి పెట్టి నేను అతనికి 2,500 రూపాయలు ఇవ్వాలి? 1,500 రూపాయలు అతనికి జీతమును, 1,000 రూపాయలేమో రోజు నూనె ఖర్చు, ఒత్తి ఖర్చు నేను ఇవ్వాలా హైదరాబాద్ నుండి? గ్రామంలో మనం అంత భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. గ్రామంలో బడి గుడి అనేది మనకు ఒక ఆదర్శప్రాయమైన ఒక విషయము. అది మన అందరం కూడా మన సంస్కృతి, మనలో అందులో భాగము. దేవుడు తర్వాత గురువు, మనం వీళ్ళందరినీ కూడా మనకి చాలా దగ్గరగా మనం భావిస్తున్నాము. లేకపోతే మనకి ఈరోజు మన తాలూకా ఈ మానవ జన్మకే అర్థం లేదు అని మనం అనుకుంటున్నప్పుడు ధూపదీప నైవేద్య స్కీమ్ ఎందుకు ఉండాలి? అసలు దేవాదాయ శాఖకి అసలు ఎండోమెంట్ యాక్ట్ ఎందుకు ఉండాలి? మీరందరూ చెప్పినట్టే మీరే రక్షించుకోండి, మీరు పరిరక్షించుకొని మీరు ఆ స్థాయికి ఎదిగినప్పుడు దేవాదాయ శాఖ ఏ రకంగా ఉంటుందంటే ఒక ప్యాసివ్ పార్ట్నర్గా ఉండాలనే నాకు కోరిక. నాకేమి మిమ్మల్ని పీడించి మీ డబ్బులు లాగేసుకొని దాంట్లోంచి నేను గవర్నమెంట్కి ఇచ్చేసి తర్వాతనేమో అందరూ కూడా తప్పులు చేస్తున్నారు, నేనే మీ అందరి తాలూకా మెసయ్యాని, నేనే మీ అందరి తాలూకా ఏదో దేవుడికి మీకు నేనేదో అనుసంధానం చేసేస్తానన్న పెద్ద పెద్ద ఆలోచన నాకేమీ లేదు. మీరు మీ దేవుడు, మీ తాలూకా భక్తి నిజమైనది, స్వచ్ఛమైనది అని మీరు నిరూపించుకోండి. తప్పనిసరిగా ప్రభుత్వం ఎప్పుడూ మీకు ఆ అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలే. మీరందరూ ఏ రకంగా చెప్తారో పాలకులు ఆ రకంగా చెప్తారు, వారికి అనుసంధానం చేస్తారు, ఆ రకంగా దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత నేను ప్రభుత్వ సర్వెంట్, సేవకురాలని. కాబట్టి దయచేసి మాకు అటువంటి అవకాశాన్ని ఇవ్వండి. భక్తిని నిరూపించుకోండి. భక్తి అంటే ఆర్భాటాలు, భజనలు, ఏదో రోడ్డు మీదనేమో ఏదో పెద్ద ప్రచారము, అది కాదు. ఎక్కడో ఉంటున్న అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు భారతదేశం వస్తే అది ఒక పుణ్యతీర్థ యాత్రగా ఉంది, మాకు అది పిలిగ్రిమేజ్ అని అనుకుంటున్నాము అన్న వాళ్ళు మనం ఈరోజు పక్కనే ఉండి మనకేమీ అనిపించదు అది. ఎందుకంటే మనం చైతన్యం కోల్పోయాము, చర్మం దళసరెక్కిపోయింది. ఒకసారి మనని మనం ఒకసారి ఆలోచింప చేసుకొని ఈ రకంగా ఇలాంటి కార్యక్రమాలు మనని కొంచెం ఉత్తేజపరుస్తాయి. దానికి నిజంగా ప్రకాష్ రావు గారిని, శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను. పదే పదే మాకు ఇట్లాంటి ఉత్ప్రేరకమైన ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మమ్మల్ని చైతన్యపరిస్తే మేము కూడా సమాజంలో భాగమే. మీలాంటి వారు ఇలాంటి ఆడిటోరియం కాదు, అది పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టుకోవాల్సిన కార్యక్రమాలు ఇలాంటివి. అట్లాంటి స్థాయికి మనం ఎదగాలి, అట్లాంటి 100 మందిని మనం కూడగట్టుకోవాలి, 100 మందిని మనం చైతన్యపరచాలి. అది శారీరకంగాను ప్రచారాలకి, ఆర్భాటాలకి అంతులేని విధంగా, అంటే అతీతంగా దాన్ని మనం మానసికంగా మేము భగవంతుడికి మేము సేవకులు అన్న భావనను కలుగజేసే విధంగా మనం త్వరలోనే మారతామని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. చాలా స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు అమ్మ. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు రఘు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. పూజ్యశ్రీ శ్రీ 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 ఇదండి చెన్నయ్య స్వామి గారికి, వారి పక్కన ఆశ్రమైన జిఎస్ స్వామి గారికి, మాన్యులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కె కృష్ణమూర్తి గారికి, మాణిక్యాలరావు గారికి, న్యాయమూర్తి నూతన రామ్మోహన్ రావు గారికి, శ్రీమతి అనురాధ గారికి, వెల్లగూడి ప్రకాశ్రావు గారికి, వరుడి భారతి సింగ్ గారికి, సభాలంకరించిన విద్వాంసులకు, ప్రముఖులకు, సంగీతజ్ఞులకు, విజ్ఞులకు, ఈ ఆంటి కార్యక్రమం చేసే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రామ్మోహన్ రావు గారు మాట్లాడిన తర్వాత ఆయన మనందరి యొక్క మనోభావాల్ని చక్కని రీతిలో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఆయన మాట్లాడిన తర్వాత బహుశా మాట్లాడేది ప్రజ్ఞ కానీ నాకు లేదు. అయినా
నాకు తోచినట్టు ఒక రెండు విషయాలు మటుకు ప్రస్తావిస్తాను. ఈరోజు దేవాలయో రక్షతి రక్షిత గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గజ్జల శ్రీనివాస్ గారు మరికొంత మిత్రులు 3 రోజులు సేవ్ టెంపుల్స్ అనేటువంటి ఈ మెసేజ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఈ విషయంలో ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారికి గోమాత ద్వారా సన్మానం చేయడం జరిగింది. దేవాలయాన్ని అనురాధ గారు చెప్పారు, రక్షించడం అనేది అవసరమా అంటే దాని యొక్క ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల మనలో ఆ జాగృతి ఉందా, అవసరమైనటువంటి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం ఏంటి? ఇందా రామోహన్ గారు ప్రస్తావన చేశారు, బట్ మరొకసారి చెప్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో మనం ఆ విషయాన్ని పాఠశాల స్థాయి నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి అనురాధ గారు చెప్పారు, మన ఇంట్లో ప్రారంభం అవ్వాలి. వాళ్ళల్లో మన భారతీయ సంస్కృతి సంప్రదాయం గురించి, మన యొక్క దేవాలయ యొక్క ప్రాధాన్యత గురించి, పురాతన కాలం నుంచి కూడా దేవాలయమే ఒక మన జాతి సంస్కృతికి మన జీవన విధానానికి పూర్తిగా ఒక నిలయంగా ఉండేది. అయితే కాలక్రమేణా ఈ మార్పులు రావడం వల్ల ఇప్పుడు మనకి మన పిల్లలకి మాతృభాషలో విద్యా విధానం కూడా చాలామంది మాతృభాష చదవట్లేదు, తెలియదు. స్కూల్లో కూడా వాళ్ళు ఆంగ్ల మాధ్యమం చదువుతారు, ఆంగ్ల భాష చదువుతారు, లేకపోతే హిందీ చదువుతారు, రెండోది ఫ్రెంచ్ చదువుతారు. కానీ తెలుగు భాషలోనే చదివేవాళ్ళు తక్కువైపోయారు. మన యొక్క భాష యొక్క హిందూ సంస్కృతి ధర్మాన్ని తెలుసుకోవడానికి అవకాశమే తగ్గిపోతుంది ఇప్పుడు. కాబట్టి ఇటువంటి మన దేవాలయ రక్షిత దేవాలయం అంటే ధర్మానికి ప్రతీక, మన ధర్మానికి స్థానం. అది ధర్మో రక్షిత అంటే దేవాలయో రక్షిత. దేవాలయం మనం కాపాడుకుందాం అంటే ధర్మాన్ని కాపాడుకుందాం అర్థం. మన గజ్జల శ్రీనివాస్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది మహనీయుల్ని, జీరస్వామి గారు ఉపన్యాసం విన్న వాళ్ళకి అందరూ వినే ఉంటాం. సరళమైన భాషలో హృదయాన్ని హత్తుకునేటట్టు మన సంస్కృతి సంప్రదాయం గురించి చెప్తారు. అది మన పిల్లలు మన పిల్లలు కూడా వింటే వాళ్ళ మార్పు అర్థంగా వస్తుంది. అలాగే ఎంతోమంది భక్తి ఛానల్స్ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమంలో ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సమిష్టిగా అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గజ్జల శ్రీనివాస్ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు. దూరదర్శన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు శ్రీ ఓలేటి పార్వతీశం గారిని అభిభాషణం చేయవలసిందిగా కోరుతున్నాను. శిథిలమైపోతున్న సంస్కృతిని పదిలం చేయడానికన్నట్టు దీక్షాబద్ధ అయిన ఈ వేదికకు నమస్కరిస్తున్నాను. నడిచే నారాయణాంశ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి పాదయుగళికి, దేవనాథ యతివరుల పాదయుగళికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గారికి, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అమాత్యులు మాణిక్యాలరావు గారికి, న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు గారికి, ఆదాయ పన్ను శాఖలో అత్యున్నత అధికారి రఘు గారికి, దేవాదాయ శాఖలో అత్యున్నత అధికారిని అనురాధ గారికి, ఇంతటి కార్యక్రమం ఇక్కడ జరగడానికి ఈ వ్యవస్థకు గుండె వెలగపూడి ప్రకాశ్రావు గారికి, ఈ న్యాయ నిర్ణేతల మండలి అధ్యక్షులు లక్ష్మణరేఖ గోపాలకృష్ణ గారికి, మామూలుగా శ్రీనివాస్ అంటే అర్థం కాదు, గజల్ శ్రీనివాస్ అంటే తప్ప. కానీ ఈ క్షణంలో వర్తమాన సమాజంలో ఆధ్యాత్మిక భావనల వీచికలను వెదజల్లు శ్రీనివాస్ అనాల్సిన మా సోదరుడు శ్రీనివాస్ గారికి, ఆహుతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం.
ఆధునికత పేరుతో అంతరించిపోతున్న ఒక వైభవానికి పునఃప్రతిష్ఠ చేయడానికా అన్నట్టు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఒక మహాకవి అద్భుతమైన శిల్పకళా వైభవానికి ప్రతీకలా ఉన్న హంసి క్షేత్రానికి వెళ్ళాడు. శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల, గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు, చరిత్రలో మునిగిపోయినది వసుంధరాధిపోజ్వల విజయ ప్రతాప రభసంబు ఒక స్వప్న కథా విశేషమై. శిల్పకళా వైభవానికి ప్రతీకలా నిలిచిన హంపి క్షేత్రాన్ని గురించి ఒక కవి కన్నీరు కార్చాడు. గుడిగోపురాలన్నీ కొండముచ్చు గుంపులకు సభాస్థలులయ్యాయంటున్నాడు. తుంగభద్రలో ఆలయ సంపద కలిగిపోయిందంటున్నాడు. అలాంటి పురా వైభవాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలంటే ఆ కవి హృదయంలా ప్రతిస్పందించింది ఇవాళ ఈ ఆలయ పరిరక్షణ సమితి యొక్క హృదయం. అంచేత ఈ ఆలోచనలో జీవబిందువులా ఉన్నటువంటి ఈ అంశాన్ని గుర్తించినటువంటి ఎక్కడో దేశాలలో తెలుగువారై ఉన్న సుదూర ప్రాంతాలకు తరలి వెళ్ళిన ప్రకాశరావు గారి నేతృత్వంలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు పురా వైభవం తిరిగి పునఃప్రతిష్ఠితమవుతుందని ఆకాంక్షిస్తూ స్వస్తి. జ్యూరీ సభ్యుల పక్షాన శిరాశ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆధ్యాత్మిక కిరణాలతో వేదికని పునీతం చేసిన శ్రీ 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 త్రిదండ రామానుజ చిన్నజీయర్ స్వామీజీకి, అలాగే ప్రభుత్వ పరంగా అత్యున్నత హోదాల్లో ఉండి ఈ దేవాలయ పరిరక్షణ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఇతర పెద్దలకు, దేవాలయ పరిరక్షణ ఉద్యమానికి సైనికులుగా ఉన్న మీ అందరికీ నమస్కారం. గోవధ గురించి కొంతమంది ముస్లిం సోదరులు పంపినటువంటి సినిమాలు కూడా వచ్చాయి. అలాగే ఒక మతం పరంగా కాకుండా దేవాలయాన్ని మన ఇండియన్ హెరిటేజ్గా భావిస్తూ దాన్ని రక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తీసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి వారి నుంచి. అంటే ఇక్కడ ఒక భారతీయత ధ్వనించింది, ఒక మతం కంటే కూడా. ఒక ఇండియన్ సైకికి ఆ యొక్క వ్యక్తి ఏ మతానికి చెందినవాడైనప్పటికీ కూడా గోవు తన ఆత్మకి తన మనసుకి ఎంత దగ్గరగా ఉందనేటువంటిది ఈ సినిమాలన్నీ చూశాక మరోసారి మాకు తెలిసింది. ఇక జ్యూరీ మెంబర్గా నేను చెప్పదలిచింది చెప్పాను. కాసేపట్లో అవార్డులు అనౌన్స్ చేయబడతాయి. ఇక వ్యక్తిగతంగా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఇన్స్పైర్ అయ్యి ఒక గోవును నేను దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శిరాశ్రీ గారు. ఇప్పుడు పెద్దలు మధురా శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. న్యాయ నిర్ణేతల్లో ఒకరైన మధురా శ్రీధర్ గారిని. నమః సరస్వతే సభాయ నమః. సమయం తక్కువ ఉంది కనుక అసలు పెద్దల నుంచి వినాల్సిన విషయాలు చాలా సమయం మనమే కేటాయించుకుంటున్నాం కనుక దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడకుండా జరిగిన చర్య 3 రోజులుగా మీకు తెలుసు. మధ్యాహ్నం వర్క్షాప్లో కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. పార్టిసిపెంట్స్ ఎవరైతే మీరు ఈ పోటీలో పార్టిసిపేట్ చేశారో ఆ టీమ్స్ అన్నీ వచ్చిన 113 ఎంట్రీస్లో ప్రాథమిక పరిశీలనలో ఎంపిక చేయబడి అవి 70 నుంచి 60కి వచ్చి 40కి వచ్చి 26 ఫిక్షన్ 14 నాన్ ఫిక్షన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ వింగడింపు విడివిడిగా కావాలంటే వచ్చే వచ్చరానికి మనం కూడా ప్రొఫెషనల్గా పెద్ద ఎత్తున దీన్ని తయారు చేసుకునే స్థితికి ఎదిగాక ఆఫ్టర్ వర్క్షాప్స్ విల్ డిసైడ్ సపరేట్గా. ఇప్పుడు మిళితంగా చేశాం కనుక వింగడింపు విభాగం అంటూ ఏమీ లేదు. ఫిక్షన్ వేరు నాన్ ఫిక్షన్ వేరుగా చూడలేదు. ఆ చూసిన వాటిల్లో రేషియోని బట్టి ఫలితాంశాలని
ప్రకటించడం జరగబోతోంది. 26 నుంచి 2 బహుమతులు, 14 నుంచి 1 బహుమతి, వ్యక్తిగత బహుమతులు, ప్రశంసాత్మక ప్రత్యేక బహుమతులు, అది పెద్ద చేసిన ఫిల్మ్ స్క్రీన్ చేసిన పరంగా వచ్చిన ఫిల్మ్స్కి వ్యక్తిగత ప్రత్యేక నటీనట బహుమతులు, జూరీ అవార్డ్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇవి ప్రొడక్షన్లో వెంగడింపు మీరు ఇప్పుడు చూడబోయే అంశాలు. వీటిల్లో బహుమతులు పొందినవారు పొందనివారు అందరూ ప్రథమ బహుమతి కంటే ఇందాకే చెప్పాను బహుమతుల ప్రసక్తి లేకుండా బహుమతుల ప్రసక్తితో ఇది ప్రతిష్టాత్మకంగా సాగించడం కోసమే 40 చిత్రాలని కూడా పూర్తి సమయం ఇచ్చి మిమ్మల్ని సత్కరించుకోవడం జరిగింది. నాటకం అనే అమ్మ పాలు దాగొచ్చిన వాళ్ళం మేము కనుక అడ్డరోడ్డు డబ్బా పాలు దాగి రాలేదు కనుక వాస్తవంగా అమ్మఒడిలో నుంచి అందరికీ న్యాయమే చేశామని హృదయం మీద చేసుకుని చెబుతుంటూ, హితులారా మనజీ స్నేహం సితకీర్తికి చిరసీమ. హితులారా మన ఈ స్నేహం ఇలా పాల్గొనడం సితకీర్తికి చిరసీమ. నెమ్మది పరికించిన ఇది కమ్మనైన చిరునామా. కళాకారులు మానవ హృదయ నిర్మాతలు, కళాకారులే జన జీవన గమన నిర్ణేతలు. నమస్తే. డాక్టర్ సంతోష్ గారిని ఆర్ఎస్ఎస్ ప్రచారక్, హిందూ ప్రచారక వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పూజ్యుల స్వామి వారికి నమస్కారం. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారాలండి. అనురాధ మేడం హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి తెలుసు మేడం. సో మేడం అన్న దాంట్లో చాలా మనం ఐ థింక్ వీ షుడ్ టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. ద టెంపుల్స్ కెనాట్ బి ప్రొటెక్టెడ్ బై గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ అలోన్. మినిస్టర్ గారో లేకపోతే కమిషనర్ గారో ఎవరో ఒకళ్ళిద్దరు తలుచుకుంటే జరగదు. స్వామీజీ కూడా పాపం ఎంతో ఐ థింక్ హీ హెస్ టేకెన్ గ్రేట్ పెయిన్స్ ఇన్ టేకింగ్ మెనీ ఇనిషియేటివ్స్. బట్ ది పాయింట్ ఈస్ సర్వసామాన్య హిందువులో ఈ జాగృత అవస్థ రావాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ దిస్ ఫోరం ఈస్ ట్రయింగ్ టు అడ్రస్. All of us should take a huge role in this initiative to save our own temples. If we do not do that, it will be very difficult. And as a part of this team has been very, very phenomenal in taking up this objective. And we really look forward for greater participation and taking this initiative to a higher level. Thank you very much for giving this opportunity to me. ఈ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ గారిని వచ్చి సభా సరస్వతికి నా నమస్కారాలు. నేను 50 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో ఉండి ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి అటెండ్ అయ్యి ఎన్నింటిలోనూ జ్యూరీ మెంబర్గా ఉండి నా సేవలు అందించడం జరిగింది. కానీ ఇది ఒక మహత్తరమైన ఏ గ్రేట్ కాన్సెప్ట్. సేవ్ టెంపుల్స్, సేవ్ కౌస్, సేవ్ వేదాస్. ఎంతకంటే ఇలాంటి ఫెస్టివల్ ఎంత గొప్పదని నా కెరీర్లో నేను తలుచుకోవడం జరిగింది. ఇలాంటి ఈ ఫెస్టివల్ నిర్వహించినటువంటి వెలగపూడి ప్రకాష్ రావు గారికి, గజల్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంట్లో 6 నందులు ఉన్నాయి. ఈవేళ ఒక గోమాతని ఇంటికి తీసుకెళ్తున్నాను. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండివిజువల్ కేటగిరీస్ నుంచి ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తున్నాను. ఇందులో ద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ దేవదేవం అపర్ణానందన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. తర్వాత మరో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గోపురం నుండి బూర్గుల సుమలత, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. ద బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్
Mr. Srinivas from Devalayam, Shri. The another supporting actor from the short film Ma, Mr. Lohit Kumar. Mr. Lohit Kumar, Ma, best supporting actor. The best character actress from short film Viluva Surabhi Swate. Best character actor from short film Sankalpam Vemuru Parameshwara Sharma garu. ఉత్తమ నటి ఉత్తమ నటుడి దగ్గరికి వెళ్లే ముందు కొన్ని బెస్ట్ ఇండివిజువల్ ప్రైజెస్ని మీకు అందిస్తున్నాను. బెస్ట్ లిరిక్ రైటర్ గేయ రచయిత అవార్డ్ జీవీఎస్ శ్రీనివాస్ పదవిలాస ఫ్రమ్ దేవాలయం మూవీ. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ ఫ్రమ్ ఫిలిం గృహ ప్రాశస్త్యం ఘంటసాల వేణు. The best child artist, Baby Sri Nartana from movie Ma, short film. The best child artist from movie Aalu Master Abhi. Makeup and costumes from Go Processum, Mr. Ramana. The best music director from movie Devalayam, Ram Sudhanve. And the best script goes to the movie Devalayam, GVS Srinivas. The best voiceover goes to documentary Amba Nuzilla Suribabu. Best editor film Aalu Mr. Lakshman. Best photography Uttama Chayagrahanam from the short film Viluva by Karna. Now the best director award goes to the best director award goes to the short film Aalu Mr. Nani Krish. Film Aalu. Uttama Nati లఘు చిత్రం ఆలు నుంచి తల్లి పాత్రధారి హైమవతి గారిని ఆహ్వానిస్తున్నాను. నౌ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ శివప్రసాద్ ఫ్రమ్ వెలుగు మూవీ. In this competition, we have a special appreciation films. What we name them as a Spurti Puraskaras. Spurti Puraskaram, Sanatana Dharmam kosam, Haindava Dharmam kosam ఎవరైతే కృషి చేశారో మన ధర్మంలో వారి పేరు మీదుగా ఇది చాలా గౌరవమైనటువంటి అవార్డుగా మీరు భావించాలి. స్ఫూర్తి పురస్కారాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి చిత్రాలకు ఇస్తున్నాం. అందులో శ్రీ స్వామి శివానంద స్ఫూర్తి పురస్కారం గోస్ టు సినీ స్టైల్ వీడియోస్ గోపురం. శ్రీ స్వామి శివానంద స్ఫూర్తి పురస్కారం ప్రొడ్యూస్ బై శశాంక్ రామానుజపురం. ఫిలిం షార్ట్ ఫిలిం గోపురం సినీ స్టైల్ వీడియోస్. మరో స్ఫూర్తి పురస్కారం శ్రీ స్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం గోస్ టు శ్రీకూర్మం ఫిలిమ్స్ దేవదేవం ప్రొడ్యూస్డ్ బై కె లక్ష్మీ ప్రశాంత్.
The third film in Special Appreciation Films category, Spurti Puraskaras, Sri Ramana Maharshi Spurti Puraskaram goes to banner Alka Media Viluva, produced by A. Lohit Kumar. In the Spurti Puraskarala category lo, 4వ film, Sri Sharada Ramakrishna Paramahamsa Spurti Puraskaram, banner Bhaskar Hanuman Creations film Velugu, Prati Sai Saradi producer. Now, Sri Aurobindo Spurti Puraskaram. Aurobindo Spurti Puraskaram, banner Sharif Media House, film Jai Gomata, produced by Sharif Muhammad. మా మాణిక్యాలరావు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు అందజేస్తున్నారు. అలాగే మరో డాక్యుమెంటరీ శ్రీ పరమహంస యోగానంద స్ఫూర్తి పురస్కారం, బ్యానర్ రమణీయం మూవీస్ ఇంటికన్నా గుడి పదిలం, ప్రొడ్యూస్డ్ బై జేవి రమణమూర్తి గారు, ద వెటరన్ యాక్టర్. నెక్స్ట్ Sri Swami Chinmayananda Spurti Puraskaram goes to the documentary banner Rishi Jeevan Samaj film Vande Gomataram, produced by Rishi Jeevan Samaj. The 8th Spurti Puraskaram, Jyotirlinga Spurti Puraskaram goes to banner Isha Foundation, the temple's consecrated spaces for well-being documentary, produced by Deepali Kadrekar. Now, Ashtadasha Peetha Spurti Puraskaram. Ashtadasha Peetha Spurti Puraskaram, banner V. Ramachandran Annamaliyar Arapane Kazu, Salvaging Divinity. Salvaging Divinity, produced by V. Ramachandran. Pado Spurti Puraskaram, the Pancharama Kshetra Spurti Puraskaranni Indian National Trust for Art and Cultural Heritage Alaya Parirakshana Sanatana Dharma Rakshana, produced by Sri Elias Reddy. Alaya Parirakshana Sanatana Dharma Rakshana film Pancharama Kshetra Spurti Puraskaram, produced by S. Elias Reddy. ఇప్పుడు ప్రత్యేక జ్యూరీ అవార్డుల్ని ప్రకటిస్తున్నాను. ఇందులో భక్త అన్నమయ్య పురస్కారాన్ని బ్యానర్ కూల్ క్రియేటివ్స్ ఫిలిం మా, ప్రొడ్యూస్డ్ బై మీరా ఎన్ఎస్కే, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. భక్త అన్నమయ్య పురస్కారం బ్యానర్ కూల్ క్రియేటివ్స్ ఫిలిం మా. నెక్స్ట్ భక్త రామదాస్ పురస్కారం. జ్యూరీ అవార్డుల్లో భక్త రామదాస్ పురస్కారం బ్యానర్ శివమంజరి క్రియేషన్స్ ఫిలిం శంకర, ప్రొడ్యూస్డ్ బై మంజులా సురోజు. తర్వాత భక్త తులసీదాస్ పురస్కారాన్ని అందుకోవలసిందిగా బ్యానర్ వైష్ణవి క్రియేషన్స్ ఫిలిం గో ప్రాశస్త్యం, ప్రొడ్యూస్డ్ బై వద్దేపల్లి కృష్ణ. భక్త సూరదాస్ పురస్కారం, భక్త సూరదాస్ పురస్కారం ద బ్యానర్ నృత్య దర్పణ ప్రజెన్స్ ఫిలిం నృత్యార్చన, ప్రొడ్యూస్డ్ బై మిస్టర్ ఎం వెంకటేశ్వరరావు. భక్త కబీర్ దాస్ పురస్కారం జ్యూరీ అవార్డ్ బ్యానర్ టెలివిజన్ ప్రోగ్రామ్ కంపెనీ ఫిలిం టెంపుల్ ట్రీట్, ప్రొడ్యూస్డ్ బై ముత్తియార్ రెహమాన్. భక్త త్యాగరాజ పురస్కారం అందుకోబోతున్న చిత్రం భానుప్రకాష్
మైలగి దేవాలయ రక్షణే సనాతన ధర్మ రక్షణ, ప్రొడ్యూస్డ్ బై భానుప్రకాష్, మైలిగి. భక్త మీరాబాయి పురస్కారాన్ని అందుకోబోతున్నవారు, భక్త మీరాబాయి పురస్కారాన్ని అందుకోబోతున్న డాక్యుమెంటరీ ఫిలిం అంబా, నూజిల్లా సూరిబాబు, ప్రొడ్యూస్డ్ బై నూజిల్లా సూరిబాబు. భక్త రవిదాస్ పురస్కారాన్ని అందుకోబోతున్న చిత్రం డాక్యుమెంటరీ శుభప్రద చిత్రమాలిక, ప్రొడ్యూస్డ్ బై బిక్కిన అబ్బాయి చౌదరి. ఈ భక్త రవిదాస్ పురస్కారం. అవార్డుల్లో బెస్ట్ 3 ఫిలిమ్స్ కాంస్య గోమాత, రజత గోమాత, స్వర్ణ గోమాత. కాంస్య గోమాత అవార్డ్, ద డాక్యుమెంటరీ 50,000 rupees with Kamsha Gomata. The banner Moral Productions, Atma the Soul, produced by Kottapalli Sitaram. Kamsha Gomata award with 50,000 rupees. దీనిని అందించిన వారు మధు కొర్రపాటి గారు, శిరీష కొర్రపాటి ఫ్రమ్ న్యూయార్క్. చెక్ చెక్. సంస్కృతి ప్రకాష్ రావు గారు చెక్ చెక్ ఇచ్చాను వాళ్ళకి. Rajata Gomata Award, Silver Gomata with rupees 75,000 goes to banner GVS Srinivas Padavilasa Film Devalayam. This award sponsored by Soma Constructions Company, Maganti Rajendra Prasad. Now, the best film, Swarna Gomata, the Golden Gomata Award, rupees 1 lakh, sponsored by Shanta Biotech. The award goes to JR Films, Film Aalu, produced by Krishna Prasad Ganta from United Kingdom. టీం అందరినీ కూడా రమ్మని కోరుతున్నాను. అందరూ ఆలో పనిచేసిన అందరూ కూడా వేదిక మీదకి వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఈ టీములో పనిచేసిన ప్రతి సైనికుడు. శోభన్, లఘు చలనచిత్ర డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్లో మొట్టమొదటిగా బంగారు గోమాతను అందుకున్నటువంటి చిత్రం ఆలు. ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గత 2-3 నెలలుగా భుజాన మోస్తున్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వారికి జ్ఞాపికలు అందజేయవలసిందిగా పెద్దలందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలకి చిరు జ్ఞాపికలు. మిస్టర్ KNVS రాంప్రసాద్ రిసెప్షన్ కమిటీ, KNVS రాంప్రసాద్ రిసెప్షన్ కమిటీ వారిని జ్ఞాపకం అందజేయవలసిందిగా కోరుతున్నాను, తీసుకోవాల్సిందిగా స్వామివారి దగ్గర నుంచి. తర్వాత
కేఎన్ఎస్ రామ్ ప్రసాద్ జల్దీ రావాలి ప్లీజ్, ఫాస్ట్. దయవుంచి మీరందరూ కూర్చోవాలండి. అవార్డులు తీసుకున్న వాళ్ళు, ఈ కార్యక్రమం కోసం కష్టపడినటువంటి కార్యకర్తలను గౌరవించడం మన సాంప్రదాయం. దయవుంచి కూర్చోండి. తర్వాత మిస్టర్ సాయిబాబా టీవీవి భక్తి ఛానల్లో ఉన్నటువంటి మిత్రులు, వారిని జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇంత టెక్నాలజీని, ఇంత యాంబియన్స్ని ఇచ్చినటువంటి సింటిల్లా క్రియేషన్ అధినేత సతీష్ కుమార్ కెంబూరు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే సేవ్ టెంపుల్స్ వెస్ట్ గోదావరి అధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస్ చౌదరి గారిని, అలాగే మిసెస్ మానస